క్యాన్సర్ ప్రమాదకరమైంది. అర్లీ క్యాన్సర్ ప్రమాదకరం కాదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలా క్యాన్సర్స్ అట్లీస్ట్ మన ఇండియన్ కంటెక్స్ట్లో చూస్తే బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లోనే డయాగ్నోజ్ అవుతాయి. చెస్ట్ లోపల, అబ్డమన్ లోపల ఉన్న క్యాన్సర్స్ ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్, డాక్టర్స్లో కూడా మనకి అడ్వాన్స్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం. అది ఒక విషయం. తర్వాత ఏంటంటే క్యాన్సర్లు బాగా పెరిగిపోయినాయి అనేది కంప్లీట్గా నిజం కాదు. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 6 కోట్ల ఆంధ్రులు అనేవారు. ఇప్పుడు స్లోగా తెలంగాణలోనే 6 కోట్ల జనాభా రెడీ అవుతుంది. సో మరి 6 కోట్లు ఉన్నప్పుడు దాంట్లో పర్సంటేజ్ మీకు 60,000 కావచ్చు, 70,000 కావచ్చు. పర్సంటేజ్ ప్రకారం క్యాన్సర్స్ ఉంటాయి. రెండో కారణం ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మగవాళ్ళు 53 ఇయర్స్, ఆడవాళ్ళు 47 ఇయర్స్ యావరేజ్కే చనిపోయేవారు. ఇప్పుడు అది 67, 61 అయిపోయింది. సో ఎక్కువ కాలం బతుకుతున్నారు. ఎందుకంటే షుగర్కి కానీ, బీపీకి కానీ, కలరా లాంటి మహమ్మారులకు కానీ వీటికన్నిటికీ ట్రీట్మెంట్ వచ్చేసింది. అంతకుముందు చిన్న చిన్న పిల్లలు చనిపోయేవారు, ప్రెగ్నెన్సీలో చాలామంది చనిపోయేవారు. ఇవన్నీ యావరేజ్ చేస్తే బాగా తక్కువ కాలం బతికేవారు. ఇప్పుడు ఏంటంటే లాంగివిటీ పెరిగి పెద్దవాళ్ళు ఉన్నారు, సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ 10-12% నిజంగా 70 year old ఉన్నప్పుడు తప్పకుండా క్యాన్సర్స్ పెరుగుతాయి. కాబట్టి ఏజింగ్ పాపులేషన్ ఉన్నప్పుడు, పాపులేషన్ పెరుగుతున్నప్పుడు క్యాన్సర్ పెరుగుతుంది అని మనకి అనిపిస్తుంది. దీన్ని స్టాటిస్టికల్ మెథడ్స్లో ఏంటంటే ఏజ్ అడ్జస్టెడ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటారు. అంటే అప్పుడు ఇప్పుడు కూడా 30 నుంచి 40 ఏళ్ల వరకు, 40 నుంచి 50 ఏళ్ల వరకు ఉండే వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏం పెరగలేదు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ పాపులేషన్ పెరిగినప్పుడు, ఏజింగ్ పాపులేషన్ పెరిగినప్పుడు మనకి క్యాన్సర్లు, సొసైటీలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతారు. పెరిగినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మనం ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవర్ అంటే సర్జన్స్ని కానీ ఫిజిషియన్స్ని కానీ ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నోళ్ళు ఎలాగో రీచ్ అవుతారు, ఇక్కడ కాబట్టి ఇంకో చోటుకి వెళ్తారు. బీదోళ్ళకి ఏంటంటే మరి వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయి ట్రబుల్ అవుద్ది. కాబట్టి ప్రభుత్వమే కానివ్వండి, ఫిలాంథ్రపిస్టే కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, దీన్ని నిజంగా పోరాడాలంటే ప్రతి ఒక్కరికి వచ్చిన క్యాన్సర్ని మనం పోరాడాలి. అట్లా పోరాడినప్పుడే వరల్డ్ క్యాన్సర్ డేకి ఏమైనా వాల్యూ ఉంటుంది. ఈరోజు మరి వరల్డ్ క్యాన్సర్ డే అని యునైటెడ్ బై యునీక్ అని ఒక థీమ్ తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటంటే యునీక్ అంటే ప్రతి పేషెంట్ ప్రాబ్లము ఆ ఫ్యామిలీకి, మామూలుగా మనకు ఇంకో క్యాన్సర్ అని మనం అనుకోవచ్చు, ఆ ఫ్యామిలీకి మాత్రం ఆ పేషెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకిప్పుడు ఈ మాలిక్యులర్ ఆంకాలజీ అని వచ్చింది. దాంట్లో ఏమర్థమవుతుందంటే ప్రతి పేషెంట్ క్యాన్సరు మనకి పేపర్ మీద క్యాన్సర్ అని రాసినట్టుగానే ఉండదు. ప్రతి పేషెంట్ క్యాన్సరు కొన్ని మందులకి, కొంతమంది క్యాన్సర్ పనిచేస్తాయి, ఇంకో ఇంకొంతమంది పనిచేస్తాయి. దీన్ని పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే యూనిక్ క్యాన్సర్స్, ప్రతి ఒక్కరికి వచ్చే క్యాన్సర్ వేరు వేరు, ఇవన్నీ ఒకటే టైప్ క్యాన్సర్లు కాదు. ఆ క్యాన్సర్కి మాలిక్యులర్ టెస్టులు చేసి దాంట్లో ఈ కణాలలో మార్పు ఏంటి, మ్యూటేషనల్ చేంజ్ అంటారు, అదేంటి చూసి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే మనకి ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ బాగుంటుంది, దాంట్లో వచ్చే రియాక్షన్స్ కూడా తక్కువ ఉంటాయని తెలుస్తూ ఉంది. సో ఈ థీమ్ తోటి వాళ్ళకి వచ్చిన క్యాన్సర్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఒకసారి 10-15 రోజులు, 20 రోజులు కూడా టెస్ట్లకు పడుతుంది. పట్టినా పర్వాలేదు, కరెక్ట్గా ఏంటి, ఇది ఏ మందులకు పనిచేస్తుంది, ఆపరేషన్ నిజంగా యూజ్ ఉంటుందా ఉండదా, ఏ టెస్టులు చేస్తే బాగా దీంట్లో కరెక్ట్గా స్ప్రెడ్ తెలుస్తుంది, ఇవన్నీ బాగా అనలైజ్ చేసిన తర్వాత ట్రీట్ చేయడం మాత్రమే దీన్ని మనం గట్టిగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి సౌత్ ఈస్ట్ ఏషియా అంటారు, అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఈ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంది. మన పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తే 25 లక్షల క్యాన్సర్లు ఉన్నాయని తెలుస్తుంది. అందులో 2022లో 15 లక్షల మంది చనిపోయారు. అంటే 2/3 వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. అందులో 60,000 మంది చిన్నపిల్లలు ఉన్నారు. సో క్యాన్సర్ అనేవి ప్రతి ఒక్క ఏజ్లో వస్తాయని కాదు, ఎల్డర్లీ ఏజ్లో ఎక్కువ వస్తాయి, బట్ అన్ని ఏజెస్లో వస్తూ ఉంటాయి. సో దీన్ని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరం కలిసి ఎలా పోరాటం చేయాలి అంటే ఒక అసోసియేషను క్రియేట్ చేయాలి. దాంట్లో ఏంటంటే చార్టర్ ఆఫ్ ది ప్యారిస్ అంటారు. 25 ఏళ్ల కింద న్యూ మిలీనియంలో ఎలా పోరాటం చేయాలి అని ప్యారిస్ చార్టర్లో ఒక రెజల్యూషన్ తీసుకున్నారన్నమాట. దాని ప్రకారం ఏంటంటే అందరం కలిసి, మన దేశాలు వేరైనా, మన ఎకనమీస్ వేరువేరుగా ఉన్నా కలిసి పోరాటం చేయాలి అని చెప్పి ఈ వరల్డ్ క్యాన్సర్ డేని క్రియేట్ చేశారు. February 4th అని క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ రోజన్నా అట్లీస్ట్ అందరం కలిసి ఉండి
ఒక స్ట్రాటజీ తయారు చేసి ఎవరి దేశంలో వాళ్ళే పోరాటం చేస్తారు. బట్ సంయుక్తంగా ఉంటే ఏంటంటే ఎవరైనా ఒకళ్ళ దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉంటే మిగిలిన దేశం వాళ్ళకి సాయం చేసే అవకాశం ఉంది. మామూలుగా ఏంటంటే ఈ ఒక్క లక్షణంతో క్యాన్సర్ అని చెప్పలేము. ఎందుకంటే వచ్చిన భాగాన్ని బట్టి ఇప్పుడు హెడ్ టు టో ప్రతి భాగంలో క్యాన్సర్ రావచ్చు. సో ఏంటంటే ఏదైనా సిమ్టమ్ మనల్ని ట్రబుల్ చేస్తుంది అంటే వెంటనే అది క్యాన్సర్ అనుకోవద్దు. ఇప్పుడు నేను నోటి మీద పుండు ఉంది అనగానే 99% పుండ్లు క్యాన్సర్లు కావు. 1000లో 999 క్యాన్సర్లు ఉండవు. పుండు రాగానే చిన్న పిల్లలు క్యాన్సర్ ఉందేమని భయపడిపోయి వచ్చేస్తూ ఉంటారు. భయపడడం కాదు, మామూలు ట్రీట్మెంట్కి మెడికల్ ట్రీట్మెంట్కి ఒక 2 వారాలు 3 వారాలు తగ్గకపోతే అప్పుడు తప్పకుండా స్పెషలిస్ట్కి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ సిమ్టమ్ అనగానే మింగుతున్నప్పుడు మింగుడు పడకపోతే, ఎప్పుడైనా బాగా స్పైసీ ఫుడ్ తింటే కూడా ఒకసారి ఆ మంట ఉంటుంది, తినలేకపోవచ్చు. 4 రోజుల్లో తగ్గిపోద్ది, లేకపోతే మామూలు మెడిసిన్స్ తగ్గిపోద్ది. తగ్గని వాళ్ళు మాత్రం తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. అది ఎండోస్కోపీ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, అల్ట్రాసౌండ్ కావచ్చు, స్కాన్లు చేయించుకోవాలి. అది లోకల్ ఫ్యామిలీ ఫిజిషియన్స్, జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళు అడ్వైజ్ చేయగలరు. అందులో ఏమైనా టెస్టులో నిజంగానే అనుమానం వస్తేనే అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సిమ్టమ్స్ అంటే ఇప్పుడు ఏదైనా స్కిన్ మీద పుండు ఉండి, లేకపోతే పిగ్మెంట్ తోటి నల్లగా ఉండి మచ్చ ఉండడమే మామూలుగా పుట్టుమచ్చే కావచ్చు. అది ఫాస్ట్గా పెరుగుతున్నా, దాని నుంచి బ్లడ్ కానీ లిక్విడ్ కానీ వస్తున్నా, లేకపోతే బాగా పెయిన్ వస్తున్నా, లేకపోతే దానికి సంబంధించిన నరాల దగ్గర తిమ్మిరిలాగా ఉన్నా, ఇవి కొన్ని ఇండికేషన్స్ అనమాట. ఎప్పటి నుంచో ఉన్నది మార్పు చెందుతుంటే, మనకు ఆల్రెడీ పులిపిరిలాగా ఉంది, లేకపోతే పుట్టుమచ్చ ఉంది, దాంట్లో మార్పులు చెందుతుంటే తప్పకుండా చూపించుకోవాలి. ఆడవాళ్ళు వైట్ డిశ్చార్జ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ మెనోపాజ్ ఒక ఏజ్లో కంటిన్యూస్గా వస్తుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, స్పాంటేనియస్ బ్లీడింగ్ అవుతుంది, ఇటువంటి అప్పుడు జాగ్రత్త పడాలి. సో అట్లా ప్రతి భాగానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మనం జనరల్గా చెప్పేది ఏంటంటే పర్సిస్టెంట్ సిమ్టమ్స్, ఏ సిమ్టమ్స్ అయితే, ఏ కష్టమైతే ముందు చేసే మెడికల్ ట్రీట్మెంట్ తోటి, లేకపోతే జస్ట్ అబ్జర్వేషన్ తోటి తగ్గదో వాటిని టెస్టులు చేయించుకోవాలి. అంతేగాని 3 నెలలు 4 నెలలు బ్లీడింగ్ అవుతున్నా కానీ, లేకపోతే మింగడం కష్టం అవుతున్నా కానీ 3 నెలలు 4 నెలలు 6 నెలలు వెయిట్ చేసి చాలామంది పేషెంట్లు వస్తుంటారు. అప్పుడు మనకి ఒక వాల్యుబుల్ టైం పోతుంది. 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా యాన్యువల్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్లు తక్కువ, ఇన్సిడెన్స్ తక్కువ. అట్లా అని చెప్పి రావని కాదు. మామూలుగా ఏంటంటే పెయిన్లెస్ ప్రోగ్రెసివ్ లంప్ అంటారు. అంటే మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ స్టార్ట్ అయినప్పుడు పెయిన్ ఉండదు, నొప్పి ఉండకుండా పెరుగుతూ ఉంటుంది. స్త్రీలందరూ కూడా వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళే ఎగ్జామిన్ చేసుకోవాలి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ఒక పెద్ద అద్దం ముందర నిలబడి చేతి పామ్ తోటి, ఫింగర్స్ తోటి కాదు, పామ్ తోటి చేసుకోవాలి. ఫింగర్స్ మధ్యలో అయితే కనుక బ్రెస్ట్ టిష్యూ అంతా కూడా ట్యూమర్ లాగానే కనబడుతుంది, భయపడే అవకాశం ఉంటుంది. అన్ని క్వాడ్రెంట్స్, అన్ని పార్ట్స్ సిస్టమేటిక్గా ఒక క్లాక్ వైజ్గా, క్లాక్ లాగా అన్నీ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎనీ చేంజ్ వస్తే అంటే ప్రతి నెల వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామిన్ చేసుకుంటారో వాళ్ళకి అలవాటు అయిపోద్ది. నిజంగా ఏమైనా మార్పు వస్తే ఈజీగా తెలిసిపోద్ది. సో ఏమీ స్టార్ట్ కాకముందే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఏమి కాస్ట్ ఉండదు, ఒక అద్దం తప్ప. సో దానివల్ల అర్లీ డయాగ్నోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం తప్పకుండా మ్యామోగ్రఫీకి రావాలి. తర్వాత ఇందులో ఫ్యామిలీ హిస్టరీ అంటారు. అంటే ఇద్దరు కానీ ఇద్దరికంటే ఎక్కువ కానీ యంగ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళ సోదరికి కావచ్చు, తల్లికి కావచ్చు, అత్తమ్మకి కావచ్చు, ఇటువంటి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. డైరెక్ట్ రిలేటివ్స్కి ఇద్దరికంటే ఎక్కువ వచ్చినప్పుడు, అది కూడా వాళ్ళకి యుక్త వయసులో వచ్చినప్పుడు ఈ క్యాన్సర్ జీన్స్లో ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పర్సంటేజ్ చాలా తక్కువ. ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒక పేషెంట్ రాగానే నాకుందేమో సార్, మా అమ్మకుంది అని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వస్తుంది, చాలా తక్కువ మందికి వస్తుంది. బట్ ఆ వారసత్వంగా వచ్చినవి ఏంటంటే అరౌండ్ 40 years వస్తాయి ఈ క్యాన్సర్స్. 70 ఏళ్ళు ఎవరికైనా అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది వారసత్వంగా వచ్చినట్టు కాదు, అది వయసుతో పాటు వచ్చింది. సో ఎక్కువ కాలం బతికితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందరికీ అందుబాటులో నిజంగా ఉండే హాస్పిటల్ ఇదే. అంటే బాగా డబ్బులున్న ఐశ్వర్యవంతులు కూడా కంఫర్టబుల్గా ఉంటారు, ఎందుకంటే అటువంటి ఫెసిలిటీ ఇది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏంటంటే 55% మంది ఈ హాస్పిటల్లో ఒక్క పైసా కట్టరు. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కాకపోవచ్చు, ఏ డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళని ట్రీట్ చేయాలంటే మనం ఉన్నోళ్ళని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉన్నవాళ్ళకి ఛార్జ్ చేసి లేని వాళ్ళకి చేస్తూ ఉంటాం. ఫెసిలిటీస్ అంటారా, ఎక్కడ వెనకబడిన
సిచ్యువేషన్ కాదు. ఏదో లగ్జరీ ఉండదు. కొన్ని ఫ్యాషనబుల్ మెషిన్స్ మీద మేము నమ్మం. అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దానివల్ల కొంతమంది పేషెంట్లు వస్తారు, కాదంటానికి వీల్లేదు, అది తప్పని నేను అన్ను. కానీ నిజంగా ఒక మెషిన్ ప్రతి పేషెంట్కి ఎప్పుడైతే వాడకంలో ఉంటుందో 50 మందికి వాడేది 70 మందికి వాడగలిగే మెషిన్స్ని కొని చేస్తూ ఉంటాం. ముందు నుంచి ఇప్పుడు 6 లీనియర్ యాక్సలరేటర్స్ ఒకే దగ్గర ఉండే హాస్పిటల్ దేశంలోనే చాలా తక్కువగా ఉన్నాయి. అవి గవర్నమెంట్ సిస్టంలో ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ సిస్టంలో ఇన్ని మెషిన్లు ఒక దగ్గర ఉండడం అనేది జరగదు. అండ్ ఇన్ని ఆపరేషన్లు ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనూ మొత్తం దేశంలో అవ్వట్లేదు. 700 ఆపరేషన్లు నెలకి అవుతున్నాయి. అందులో 55% కటిక బీదోళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాం. సో అవైలబిలిటీ అయితే ఉంది, కాకపోతే పేషెంట్లు పెరిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జెన్యూన్ ట్రీట్మెంటు, చీప్ ట్రీట్మెంటు, లేకపోతే ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి పేషెంట్స్ వస్తూనే ఉంటారు. ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు బాలకృష్ణ గారు, మిగతా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసేది ఏంటంటే, ఇదే క్యాంపస్లో ఇంకో 300 బెడ్స్ కోసం పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ కోసం అంతా రెడీ చేసాం. ఆ తర్వాత అమరావతిలో ఎలాగూ 500 బెడ్స్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇవన్నీ కూడా టైం పడతాయి, ఎందుకంటే బిల్డింగ్స్ రెడీ అవ్వాలి, పెద్ద పెద్ద మెషిన్లు కొనాల్సి వస్తుంది. ఒక్కొక్కటి 10 కోట్లు 20 కోట్ల మెషిన్లు కొనాల్సి వస్తుంది. వీటికి ఎప్పుడు ముందుకు వస్తారు మా హాస్పిటల్ అంటే అంత నమ్మకం ఉంది. కాబట్టి దాతల సహాయంతో, ప్రజల సహాయంతో, ప్రభుత్వ సహాయంతో ఇక్కడ 300 అక్కడ 500 వెంటనే అనే ఆలోచనతో ట్రస్ట్ బోర్డు మేమందరం ఉన్నాం. కాబట్టి ఈ వ్యాధిని పోరాడుతూనే ఉంటాం. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నా ఉండకపోయినా ఏదో విధంగా అరేంజ్ చేసి పోరాటం చేయాలనేదే మన బేసిక్ ఎయిమ్. దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. ఎంత మనకి పేషెంట్ రష్ ఉన్నా, ఎంత ఉన్న వాళ్ళు ఉన్నా, లేని వాళ్ళని తప్పకుండా చూస్తామని అనేది మాత్రం